కుంభరాశి వారికి డిసెంబర్ 24, 25, 26 తేదీలలో ఆర్ అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారండి. ఎక్కడున్నా కానీ అర్జెంటుగా ఈ వీడియోనైతే చూడండి. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక నిజంగా మీకు అదృష్టం ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే పూర్తి వివరాలు అనేవి మీకు తెలుస్తాయి. అసలు ఈ ఆర్ అనే వ్యక్తి ఎవరు, అంటే ఈ వ్యక్తి స్త్రీనా లేకపోతే పురుషుడా, ఈ వ్యక్తి ద్వారా మీకు ఎటువంటి నష్టం అనేది జరగబోతోంది, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా వివరంగా చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో వీరు చాలా అంటే చాలా మిక్స్డ్ ఎమోషన్స్ తోటి ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే కొంచెం ఆనందం, కొంచెం బాధ, కొంచెం అర్థం కాని తత్వం, ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి, ఇంత కష్టపడటం అవసరమా, అయ్యో కష్టపడకపోతే ఎలా, వచ్చేది సరిపోతుందా, ఈ నెక్స్ట్ స్టెప్ ఇలా తీసుకుంటే ఏదైనా తప్పటడుగు వేసినట్లు అవుతుందా, లేకపోతే సరైన దారిలో ఇప్పుడు అడుగు వేయకపోతే వెనకబడిపోతానేమో, అసలు ఏం చెయ్యాలి అని ఇలా మిక్స్డ్ ఎమోషన్స్ అనేవి మైండ్లో రన్ అవుతూ ఉన్నాయన్నమాట కుంభరాశి వారికి. ఈ విధంగా రన్ అవుతూ ఉండడం వల్ల వీరికి జరిగేది నష్టమా లాభమా అంటే నిజంగా చెప్పాలి అంటే నష్టమే జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఆల్రెడీ వీళ్ళు ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ యొక్క ఎమోషన్స్ అనేవి ఎక్కువైపోయాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ మనసు మీ యొక్క కంట్రోల్లో ఉండకపోతే మిమ్మల్ని మనసు దాని కంట్రోల్లోకి తీసుకుంటుంది. అలా దాని కంట్రోల్లో కనుక మీరు వెళ్ళిపోయారు అంటే ఇక మిమ్మల్ని కాపాడటం ఎవరి తరం కూడా కాదు. కాబట్టి మనసు మనం చెప్పినట్లు వినాలి. మనం చెప్పినట్లు వినేలా మనం అంత స్ట్రిక్ట్గా మనసు దగ్గర ఉండాలన్నమాట. అంటే అతి ఆలోచనలని కంట్రోల్ చేసుకోగలగాలి. ఎక్కడ ఏదైతే పట్టుకోవాలో దాన్ని పట్టుకొని ఒకవేళ అది పట్టు చిక్కకపోతే అక్కడ వదిలేసి ఆ ఫీలింగ్ని అక్కడితోనే వదిలేసేయాలి. ఇలా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి ప్రశ్నించుకోండి. నీది కానిది నువ్వు ఆశపడటం వల్ల నీకు దక్కుతుందా, దక్కదు కదా, మరి అటువంటప్పుడు ఆలోచన ఎందుకు అని చెప్పి ప్రశ్నించుకోండి. మారరు అనుకున్న మనుషులు మీరు ఎంత ప్రయత్నించినా కూడా మీ యొక్క శ్రమ వృధా అయిపోవడం తప్పితే వారిలో మార్పు రాదు కదా అని చెప్పి మీకు మీరే సమాధానం చెప్పుకోండి. అంతేకాకుండా ఒకరికి మనం సర్దుకుపోయేలా చెప్పడం, ఒకరు నువ్వు చెప్పినట్లుగా వినాలి అని చెప్పి అనుకోవడం, ఒకరి లైఫ్ స్టైల్ నీకు తగ్గట్లుగా మార్చాలి అనుకోవడం, ఇవన్నీ కూడా అన్నెసెసరీ ఆలోచనలు అని చెప్పి చెప్పొచ్చు. వీటి వల్ల మీకు పైసా ఉపయోగం లేదు, దమ్మిడి ఆదాయం లేదు. మిగిలేదేంటి అంటే కనుక విపరీతమైన తలనొప్పి, యాంగ్జైటీ, టెన్షను, నిద్ర పట్టకపోవడం, లేనిపోని దడలు రావడం, ఇవి తప్పితే మీకు రూపాయి కూడా ఉపయోగం అనేది లేదు. కానీ మనసుని కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నారు. వద్దు ఇక్కడితో ఈ మనిషిని వదిలేద్దాం, లేదా ఈ ఎమోషన్ని వదిలేద్దాం, లేదా ఈ ఫీలింగ్ని వదిలేసేద్దాం అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా మనసుని కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడాను ఆ మనసు అనేది మీరు చెప్పిన మాట వినకుండా అది అంటే ఆ మనసు చెప్పినట్లుగా మీరు ప్రవర్తించేలా చేస్తుందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఒక లవర్స్నే తీసుకోండి, కుంభరాశి వారిని. ఈ యొక్క లవర్స్ కుంభరాశి వారు ఏంటి అంటే అవతలి వ్యక్తిని చాలా ఇష్టపడతారు, చాలా ప్రేమిస్తారు, చాలా గౌరవంగా చూడాలి అని చెప్పి అనుకుంటారు. అవతలి వారు వేసే ప్రతి అడుగు కూడా తమకు తెలియాలి అని చెప్పి అనుకుంటారు. కానీ అవతలి వారు మాత్రం తనకు పూర్తి ఆపోజిట్గా ఉంటారు. ఏంటి చెప్పేది, చెప్పి చేయాలా, చెప్పులు వేసుకొని వెళ్ళాలా, ఇలా ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుందన్నమాట. ఇది వీరికి ఇబ్బందిగా అనిపిస్తుంది. మొదట్లో చాలా వరకు కూడా బ్రతిమిలాడినట్లుగా నీ మీద అంత ఇష్టం ఉంది కదా, నాతో చెప్పొచ్చు కదా, నాకు సమయాన్ని ఇవ్వచ్చు కదా, నాతో మాట్లాడొచ్చు కదా, ఇలా బెగ్గింగ్ చేసుకున్నట్లుగా రిక్వెస్ట్గా అడుగుతారు. తర్వాత ఏంటి అంటే వద్దు, ఇది మనకి కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళీ సర్ది చెప్పుకున్న అటు మనసు అనేది లాగేస్తూ ఉంటుందన్నమాట. ఈ లాగేస్తూ ఉన్నప్పుడు ఏంటి అంటే అవతల వైపుకు ఒక 10
10-15 మెసేజ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. అవతల వైపుకి ఒక 10-15 ఫోన్ కాల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ ఎవరు చీప్ అవుతున్నారు? మీరా? లేదంటే అవతలి వారి దృష్టిలో మీ యొక్క స్థానం ఏంటి? ఇది కూడా మీరు ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఎమోషన్స్ అనేవి చాలా వరకు కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి కూడా నెట్టివేస్తూ ఉన్నాయన్నమాట. మిమ్మల్ని 10 మంది కూడా తప్పుగా అపార్థం చేసుకునే విధంగా కూడా చేస్తున్నాయన్నమాట. దీని పట్ల చాలా స్ట్రిక్ట్గా ఉండాలన్నమాట. ఇక అంతేకాకుండా చేసే పని అనేది ఇష్టంగా చేయాలి, చాలా వరకు కూడా పనిలో సక్సెస్ రావాలి అని చెప్పి చాలా వరకు కూడా కష్టపడతారు కుంభరాశి వారు. ఈ యొక్క కుంభరాశి వారు ఏ పనైనా కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు, చాలా సిన్సియర్గా దాని మీద వర్క్ చేస్తారనమాట. కానీ ఒక్కొక్కసారి అంటే మనం ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే, ఇప్పుడు 10 ఎగ్జామ్స్ రాస్తే 10లో 100కి 100 రావు కదండి. ఇప్పుడు ఉదాహరణకి ఎన్నో కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు, కానీ ఏదో ఒక సినిమానే హిట్ అవుతుంది. చాలా వరకు సినిమాలు అనేవి హిట్ అవ్వడం లేదు, మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఐబొమ్మలో చూస్తున్నారు కొంతమంది సినిమా హాళ్ళకి వెళ్ళకుండా వేరుగా నెట్టుల్లో చూసుకుంటూ ఉంటున్నారు. దానివల్ల కూడా వాళ్ళకి చాలా వరకు కూడా డబ్బులు అనేవి, ఆదాయం అనేది తగ్గిపోతుంది. ఇంకా హిట్ కాక బాధపడే వాళ్ళు చాలామంది. కొంతమందికి ఎంత ఫేమ్ ఉన్నా కానీ గుర్తింపు రాని వాళ్ళు, ఎంత టాలెంట్ ఉన్నా కూడా గుర్తింపు రాని వాళ్ళు, మంచిగా ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న హీరోలు అన్న ఉద్దేశంతో గుర్తింపు, ఇలా లైఫ్లో చాలామంది కూడా, మీరే కాదు చాలామంది కూడా వారి యొక్క పనులలో సక్సెస్ అనేది రాక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా ఒక్కటే అనుకోవాలి, మనం కష్టపడి పని చేస్తున్నాము, దానికోసం స్ట్రెస్ అవ్వకూడదు. మళ్ళీ గుర్తుంచుకోండి, ఈ కష్టపడి పని చేసేటప్పుడు ఆ పనిని ఇష్టంగా హ్యాపీగా చేయాలి. దానివల్ల ఫలితం వస్తుందా రాదా అది తర్వాత పాయింట్. అది వచ్చినా రాకపోయినా మనసుని ఒకే రకంగా ఉంచుకోవాలి. వచ్చింది అంటే కనుక ఎగిరి గంతులేయకూడదు, రానప్పుడు ఒక మూలను కూర్చొని ఏడవకూడదు. ఏదైతే అది అవుతుంది, మనం సక్సెస్ అవుదాము అన్న ఉద్దేశంతో కష్టపడుతున్నాం, కష్టానికి తగిన ఫలితం భగవంతుడు ఇస్తాడు అని నమ్మండి. ఎందుకు అంటే ఎప్పుడూ కూడా అండి ఒక్క మాట గుర్తుంచుకోండి, కష్టపడిన దానికి ఫలితం ఆలస్యం అవ్వచ్చేమో, కానీ ఖచ్చితంగా ఒక అడుగు లేట్ అయినా కూడా ఫలితం అనేది వస్తుంది. అప్పటి వరకు ఓర్పుగా ఉండాలి, ఎదురు చూడాలి. అందులో విసిగిపోయి వెనకడుగు వేస్తే వచ్చే అదృష్టాన్ని మీరే చేతులారా దూరం చేసుకున్నట్లు అవుతుంది. కుంభరాశి వారు రాలేదు, అయ్యో చేశాను, అనవసరంగా చేశానేమో, అనవసరంగా కొన్నానేమో, అనవసరంగా ఖర్చు పెట్టేశాను అని చెప్పి సెకండ్ ఆప్షన్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇలా దీని పట్ల కూడా ఆలోచన అనేది తగ్గించుకోండి. మొత్తానికి కూడా కుంభరాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన మొదటి విషయం, మిమ్మల్ని ఎవరైతే పట్టించుకోరో వారిని మీరు పట్టించుకోవద్దు. మీకు ఎవరైతే ఎంత గౌరవాన్ని ఇస్తున్నారో వారికి మీరు అంతే గౌరవాన్ని ఇవ్వండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు టైంకి తింటున్నారా, టైంకి పడుకుంటున్నారా, రెస్ట్గా ఉంటున్నారా, హ్యాపీగా ఉంటున్నారా అని చెప్పి చూసుకోండి. మనసుని ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉంచండి. మీ ఆలోచనలను మీ లిమిట్లో ఉంచుకోండి. మనసును ఎప్పుడూ కూడా అదుపు తప్పనివ్వకండి. ఎప్పుడూ కూడా మెచ్యూరిటీగా ఉండండి. మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెంచుకోండి. అలా అని చెప్పి మీకు మెచ్యూరిటీ లెవెల్స్ లేవు అని చెప్పట్లా. కుంభరాశి వారు చాలా తెలివైన వారు, కానీ ఇష్టమైన వాళ్ళ దగ్గర చిన్న పిల్లల్లాగా మారిపోతారు. వీళ్ళు నా వాళ్ళే అని అనుకున్న దగ్గర చాలా చక్కగా ఫ్రీగా ఓపెన్ అప్ అయిపోతారు. కానీ అది మీకు చాలా వరకు కూడా అనర్థాలను తీసుకొచ్చి పెడుతుంది. ప్రతి చోట స్ట్రిక్ట్గా ఉండాలి అని చెప్పట్లా. ఎవరైతే చులకనగా చూస్తున్నారో, చిన్న చూపు చూస్తున్నారో, మీకు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారో, ఒకరి చేత సలహాలు ఇప్పించుకునే స్థానంలో మీరెందుకు ఉండాలి? మీకు తెలుసు కదా మంచేంటి చెడేంటి అని చెప్పి. మీకు వారు సలహాలు ఇస్తున్నారు అంటే మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అనే కదా అర్థం. మరి అలా చిన్న చూపు చూసే విధంగా మీ బిహేవియర్ ఎందుకు ఉండాలి? ఇలా మీరు ప్రశ్నించుకొని ప్రతి దాంట్లో కూడా కాస్తంత అప్డేట్ అవుతూ ఉంటే మీ లైఫ్ అనేది న్యూ ఇయర్ నుంచి చాలా వరకు కూడా బాగుంటుంది. ఇక ఈ ఆర్ అనే వ్యక్తి ద్వారా మీకు నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా అనేది తెలుసుకుందాం. మొదటిగా ఈ ఆర్ అనే వ్యక్తి ఒక స్త్రీ.
అంతేకాకుండా ఈ వ్యక్తి మీ యొక్క రక్త సంబంధం కాదు, కానీ మీ యొక్క బంధుమిత్రులలో ఒకరు, కొంచెం దగ్గర బంధుత్వం. ఈ వ్యక్తి ఏంటి అంటే కనుక పెదాల మీద విషపు నవ్వు నవ్వుకుంటూ కడుపులో చాలా వరకు కూడా మీ మీద బగబగ మంటను రేపుకుంటూ ఉంటారు. మీరు బాగుపడుతుంటే చూడలేరు. మీకు ఏదైనా కానీ నష్టం చెయ్యాలి అని చెప్పి పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ నష్టం చేయడానికి కారణం మేము అని చెప్పి ఎప్పుడూ కూడా బయటపడరు. చాలా సీక్రెట్గా, తెలివిగా వారు వేరే వారి ద్వారా చేపిస్తూ ఉంటారు. మీకు ఏదైతే మైనస్ ఉంటుందో దాన్ని వారికి ప్లస్గా మార్చుకోవాలని చెప్పి చూస్తారు. ఎప్పటికీ కూడా వారి యొక్క స్వార్థం కోసం, వారి పనులు నెరవేర్చుకోవడం కోసం, వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం మిమ్మల్ని అనేక రకాలుగా వాడుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కానీ ఈ యొక్క ఆర్ అనే స్త్రీ ద్వారా మాత్రం మీకు ఇంతవరకు పావలా కూడా లాభం కలగలేదు. అది డబ్బు పరంగానైనా, లేదా పని పరంగానైనా, లేదా అవతలి వారు మీకు గౌరవాన్ని నలుగురిలో ఇచ్చే పరంగానైనా. మరి అటువంటప్పుడు మీరు మాత్రం తను చాలా వరకు కూడా వారి యొక్క విలువని పెంచే విధంగా మీ యొక్క పద్ధతి ఉంటుంది. కారణం ఏంటి అంటే కనుక మొహమాటం. ఈ యొక్క మొహమాటం అనేది మీకు అన్యాయం చేస్తున్న వారి దగ్గర కూడా, మీకు శత్రుత్వాన్ని పంచుతున్న వారి దగ్గర కూడా మీరు మొహమాట పడి ఒక పక్క మీరు కాలిపోతూ అవతలి వారికి వెలుగునివ్వడం అనేది మీకు అంటే మీ యొక్క మూర్ఖత్వం అనుకోవాలో, లేదంటే పిచ్చితనం అనుకోవాలో, అమాయకత్వం అనుకోవాలో, అతి మంచితనం అనుకోవాలో తెలియట్లేదు. కాబట్టి ఇప్పుడు పూర్తిగా ఈ యొక్క కుంభరాశి వారికి చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటి అంటే కనుక, మరి అంత మొహమాటం అనేది మీకు అన్యాయం చేసే వారి దగ్గర ఉండటం కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా కానీ కుంభరాశి వారు ఏ విషయమైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడగలుగుతారు. బయట వాళ్ళ దగ్గర ఇంచు కూడా మొహమాటం చూపించరు. మీకు నష్టపరుచుకునే విధంగా, మీకు ఏదైనా కానీ దండగ వచ్చే విధంగా అవతలి వారు చేస్తున్నారు అంటే కనుక వెంటనే ఒక మినిట్లోనే వాళ్ళని ప్రశ్నించే ఆ యొక్క తెలివితేటలు, కెపాసిటీ, ధైర్యం అనేవి, మొండితనం అనేవి మీకు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇక వీళ్ళు మనవారు, వీరు మన బంధువులు అని అనుకున్న దగ్గర మాత్రం కాస్తంత ఆలోచిస్తారు. మీ యొక్క ఆలోచన తత్వం ఏంటి అంటే కనుక, నా వాళ్ళు కదా, నా బంధువులు కదా, రేపు మంచైనా చెడైనా దేనికైనా కానీ వీరు నా పక్కన ఉండాలి కదా, నా పక్కన ఉంటేనే నాకు విలువ కదా, వీరిని చీటికి మాటికి గొడవ పెట్టుకొని దూరం చేసుకుంటే రేపు మంచికైనా చెడుకైనా నా పక్కన ఎవరు ఉండకపోతే నలుగురిలో నేనే అలుసైపోతాను కదా. ఇలా చాలా వరకు కూడా మీ యొక్క అతి ఆలోచన మిమ్మల్ని ఎన్ని రకాలుగా టార్చర్ చేస్తుందో నిజంగా అది మీకే తెలియాలండి. ఎప్పుడూ కూడా కుంభరాశి వారు ఇంకొక విషయం దగ్గర కూడా చాలా వీక్గా ఉంటారు. అదేంటి అంటే లైఫ్ పార్ట్నర్ దగ్గర. వీరు ఒక రకంగా ఆలోచిస్తుంటే లైఫ్ పార్ట్నర్ దానికి ఆపోజిట్గా ఆలోచిస్తారు, వ్యతిరేకంగా. వీరు ఒకటి చేయాలి అంటే వారు ఇంకొకటి చేయాలి అనుకుంటారు. వీరు ఏదైతే వద్దు అంటారో ఆ వద్దన్న పనే వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ చేస్తారు. ముఖ్యంగా మనస్తత్వాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒకరు చేసే పనులు మరొకరికి నచ్చవు. అయినప్పటికీ కూడాను ఇద్దరు శత్రువులు ఒక ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో అలా పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్లుగా ప్రతిరోజు కూడా మీ ఇద్దరి మధ్య గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎంత గొడవలు జరిగినా కూడా మనసుల్లో ప్రేమ అనేది ఒకటి ఉంటుంది. ఈ బంధం, తాళిబంధం ఏదైతే ఉంటుందో ఆ బంధం యొక్క శక్తి అనేది మిమ్మల్ని ఎప్పటికప్పుడు కూడా నిలబెడుతూ ఉంది. ముఖ్యంగా కుంభరాశి వారే ఎప్పటికప్పుడు కూడా చాలా వరకు కూడా ఇది కరెక్ట్ కాదు, సంవత్సరం పెరిగే కొద్దీ వయసు పెరుగుతూ ఉంది, మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి, మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు, ఈ యొక్క పిల్లలు కాస్త ఎదిగిన పిల్లల దగ్గర ఇలా తరచుగా గొడవలు ఆడుకోవడం సరైన పద్ధతి కాదు, కాస్తంత తెలుసుకోవాలి, మంచి చెడు ఆలోచించుకోవాలి, సరే తను ఎంత చెప్పినా మారడం లేదు కదా, తన చావుకు తాను వదిలేసేద్దాం, మనమైనా కానీ ఇక నుంచి జాగ్రత్తగా ఉందాం, ఇలా ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకొని సర్దుకుపోయే ప్రయత్నం చేస్తారు. కానీ అవతలి వారు
వీరు ఎంత సర్దుకుంటున్నా కూడా ఏదో ఒక రకంగా వీళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, వీళ్ళతో రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, వీరికి నచ్చని పనులు కావాలని చెప్పి వాటిని చేస్తూ ఉండటం, ఇలా వీరికి పూర్తి ఆపోజిట్ పర్సన్స్ అయితే దొరుకుతారండి. ఎక్కువగా 100%లో 85% వరకు కూడా కుంభరాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్స్ అనేవారు పూర్తి ఆపోజిట్ పర్సన్స్. అలా అని చెప్పి ప్రేమ లేదా అంటే ప్రేమ ఉంటుంది, కానీ ఒక రకమైన మానసికమైన టార్చర్ పెట్టే మనస్తత్వం ఒకటి తగలబడి ఉంటుందన్నమాట వాళ్ళకి. ఆ యొక్క మానసికమైన టార్చర్ వల్ల వీళ్ళ సెన్సిటివ్ మైండ్ సెట్, ఈ యొక్క కుంభరాశి వారిదేమో సెన్సిటివ్ మైండ్ సెట్. చిన్నదానికి ఏడుస్తారు, పెద్దదానికి ఏడుస్తారు, 4 గోడల మధ్య ఏడుస్తారు, నలుగురిలో బయటపడరు, ఏది ఓపెన్ అప్ అవ్వరు, ప్రతిదానికి అతి ఆలోచన చేస్తారు, ఏదనుకుంటే అది దాని గురించి ఆలోచిస్తారు, ఏదైనా వస్తే భయపడిపోతారు. ఇలా చిన్న చిన్న వాటికి కూడా ఓవర్ థింకింగ్, డిప్రెషను, బాధలోకి వెళ్ళిపోవడం, నాదంతా అయిపోయింది అని చెప్పి అనుకోవడం, కూర్చోవడం, ఇక నా లైఫ్ పార్ట్నరే నాకు నచ్చినట్లుగా లేరు, ఇంకెందుకు నా జీవితం అని చెప్పి అనుకుంటారు, నా జీవితం ఇంతే కదా అని చెప్పి సర్దుకుపోతారు. ఇలా రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ఇలా మిక్స్డ్ ఎమోషన్స్ అనేవి కలుగుతూ ఉంటాయన్నమాట వీళ్ళకి. ఇప్పటి నుంచైనా ఈ మిక్స్డ్ ఎమోషన్స్ అన్నింటినీ తీసి ఒక డస్ట్బిన్లో పడేసేయండి. రియాలిటీలోకి రండి, మెచ్యూరిటీగా ఉండండి. ఇక్కడ ఎవరి కోసము మీరు పుట్టలేదు. ఎంత లైఫ్ పార్ట్నర్ అయినా కూడా అతని కోసం లేదా ఆవిడ కోసం మీరు పుట్టలేదు. మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, మీకంటూ ఒక మనస్తత్వం ఉంది. ఏం చెయ్యాలి అని చెప్పి, ఏది చేస్తే మంచి, ఏది చేస్తే చెడు అని చెప్పి మీకు బాగా తెలుసు. ఇవన్నీ తెలిసి అన్ని తెలివితేటలు ఉండి ఎవరి దగ్గరో మీరు మంచిగా ఉండాలి అని చెప్పి, ఎవరి మంచి కోసమో మెప్పు కోసమో మీరు ఒక మెట్టు దిగాల్సిన అవసరం లేదు. ఎవరి యొక్క ప్యాంపరింగ్ అంటే ఒక చిన్న పిల్లలాగా నేను చూసుకోవాలి అని చెప్పి ఆశపడటం కూడా సరైనది కాదు. అవతల వారు కూడా అంత మంచిగా ఉంటే పర్లేదు, అది ఎంతమందికి అండి. ఇలా 100 మందిని మనం గమనించుకున్నట్లయితే 100 మందిలో ఒక పర్ఫెక్ట్ కపుల్స్ ఎంతమంది ఉంటారు? ఒక 15 మంది ఉంటారేమో. 100 మందిలో 15 మంది కూడా కనా కష్టం. ఇక మిగతా 85 మంది కూడా ఇలా ఆపోజిట్గా ఉన్న కపుల్సే ఉంటారనమాట. అలా ఎప్పుడో ఈ యొక్క అంటే చివరికి వచ్చేసరికి అంత అయిపోయిన తర్వాత, లేదా అంతా కోల్పోయిన తర్వాత, లేదంటే జరగకూడదు అనుకున్నటువంటి నష్టాలు జరిగిన తర్వాత వీళ్ళకి జ్ఞానోదయం అయ్యి సైలెంట్ అయిపోతారు. అప్పుడు జ్ఞానోదయం అయిపోతుంది, తర్వాత మిగిలేదేముంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంది అన్న ఉద్దేశంతో మీ ఆలోచన ఉంటుంది. ఎప్పుడో 33 నాటు సంగతి జరిగేది. అప్పటికి రాజెవరో రెడ్డెవరో ఉంటారో పోతారో అసలు పరిస్థితి ఏంటో కూడా తెలియకుండా మీ ఆలోచన 20 సంవత్సరాల తరువాత భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటే ఇప్పుడు ప్రస్తుతం గురించి ఆలోచించుకోవడం మానేసినట్లే కదా. ప్రస్తుతంలో మీరు లేనట్లే కదా. ప్రస్తుత జీవితాన్ని ఎంజాయ్ చేయనట్లే కదా. మరి ఇంకా ఏం ఉపయోగం? ఏం సాధిస్తారు? ఏం తీసుకొని పోతారు? ఎవరిని మార్చాలని? ఎందుకు ఈ పంతం? ఎందుకు ఈ మొండితనం? ఎందుకు ఈ మొహమాటం? కాస్తంత ఇప్పటికైనా కానీ తెలుసుకొని మారితే చాలా వరకు కూడా మీ జీవితంలో బెటర్ రిజల్ట్ని అయితే చూస్తారు కుంభరాశి వారు. ఇప్పుడు మీకు ఒక టార్గెటింగ్ టైం అనేది వచ్చింది. ఈ యొక్క 2026 సంవత్సరం జనవరి 1 నుంచి మీరు ఒక సంకల్పం అయితే తీసుకోండి. నేను ఎవరి యొక్క మార్పు కోసం పోరాడను, నన్ను నేను చూసుకుంటాను, నా కేరింగ్ని, నా ఆరోగ్యాన్ని, నా తిండిని, నా మనసుకి సంతోషంగా ఉండే మార్గాలను, అది కూడా మంచి మార్గాలను, నేను ఒకరి కోసం త్యాగాలు చేయడాలు, ఆలోచించడాలు, ఒకరు అన్యాయం చేస్తుంటే మొహమాట పడటాలు, ఒకరిని ఎదిరించి ప్రశ్నించకపోవడాలు అవసరమైనప్పుడు, ఇటువంటివన్నీ కూడా మానేసి కరెక్ట్గా ఉంటాను, ఏది కరెక్టో మీ మనస్సాక్షికి తెలుసు, అలాగే ఉంటాను అని చెప్పి మీ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ని కాస్త బయటకి చూపించండి. అలా చూపించినప్పుడే మిమ్మల్ని మీరు సరిగ్గా అర్థం చేసుకున్నట్లు, మీకు మీరు సరైన న్యాయం చేసుకున్నట్లు. ఇక 6 అనే వ్యక్తితోటి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క 3 రోజుల్లో కూడా మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. కాస్త ఓవర్ థింకింగ్ అనేది తగ్గించుకుంటే చాలా వరకు కూడా బాగుపడతారు. అర్థమైంది కదండి.
మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.